చార్జర్. ఎలక్ట్రానిక్ వాహనాలు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు వాడండి. పొల్యూషన్ మాత్రం మీరు పొల్యూషన్ మాత్రం తప్పించినట్లయితారు, తగ్గించినట్లయితారు. ప్రతి ఒక్కరు ఈ ఇంధనం వాడే బండ్లు, డీజిల్ పెట్రోల్ తోటి నడిచే బండ్లను బంద్ చేసి ఎలక్ట్రానిక్ వాహనాలు వాడే ప్రయత్నం మాత్రం చేయండి. ప్రతి ఒక్కరు ఈ బైక్స్ కానీ, ADMS బైక్స్ కానీ, ఈ బైక్స్ లలో ADMS బైక్ అని వస్తుంది. చాలా తక్కువ ధరలో ADMS బైక్ వస్తుంది. ప్లస్ అతి ఎక్కువ బరువును మోసుకుంటూ వెళ్లే పని మాత్రం ADMS బైక్ చేస్తుంది. కాబట్టి ADMS షోరూమ్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. అమ్మూరి ఆ బండ్లు కొనుక్కోరి. చాలా ఫేమస్. ADMS అనేది కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. ప్లస్ దాంతో పాటు మంత్రులు, మినిస్టర్లు కూడా ఏమి ADMS బైక్ ఓపెన్ చేస్తుంది. మన జమ్మికుంటలో కూడా ఒక ADMS బైక్ షోరూమ్ ఓపెన్ అయింది. మన అక్కడ CI గారు పోయి బైక్ షోరూమ్ ఓపెన్ అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఈ ADMS కంపెనీ ఈ బైక్స్ షోరూమ్ లను ఓపెన్ చేస్తారు. అంటే ADMS ఈ బైక్ షోరూమ్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఆ ADMS అనేది ఉపాధిని కల్పిస్తుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకు. అదే విధంగా నడుపుకునే వాళ్ళకు భారీ ఇంధన భారం కూడా తగ్గించి వాళ్ళను సేల్ కోసం కూడా వాళ్ళు నడుపుకోవడానికి కూడా పనిచేస్తుంది.